నమస్కారం. కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకమని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెంలో గల ఏపీ నిట్లోని ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ సెంటర్ ఐఐసి ఆధ్వర్యంలో బీటెక్ విద్యార్థులకు హ్యాకథాన్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అసోసియేట్ డీన్ డాక్టర్ కర్రి ఫణికృష్ణ అధ్యక్షత వహించారు. విద్యార్థుల పాఠ్యాంశాలతో పాటు నూతన సాంకేతికతలపై పట్టు సాధించి కొత్త యాప్లు, సాఫ్ట్వేర్ల అభివృద్ధికి ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఆచార్యులు కృష్ణ చైతన్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం 3 సమస్యలపై 24 గంటల్లో కొత్త సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ పి శంకర్, డాక్టర్ కార్తికేయ శర్మలు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైందని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆకర్షణగా నిలబడిందని పేర్కొన్నారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం అని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్లు ప్రపంచ దేశాలకు చాటి చెప్పారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన విజయవంతమైంది. వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. తెలుగు ప్రజలు మొదటిసారి ఐటీని పరిచయం చేసిన ఘనత భారతదేశం కోసమే. ఆయన అక్కడ మరి అందరినీ కలుపుకు వెళ్ళడం జరిగింది. ప్రపంచంలో అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్న ఒకే ఒక తలంపుతోటి అక్కడ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరు ఉంది. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, గంధం సతీష్, వాడపల్లి సుబ్బరాజులు పాల్గొన్నారు. వచ్చే నెల 3వ తేదీన నియోజకవర్గ కేంద్రమైన ఉండిలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించే అప్రెంటిస్ మేళాకు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ ట్రేడుల్లో ఉత్తీర్ణులైన వారు హాజరు కావాలని ఐటీఐ కళాశాల ప్రధానాధికారి, జిల్లా కన్వీనర్ వి శ్రీనివాసరాజు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తణుకుకు అక్కమాంబ టెక్స్టైల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో విద్యలు అభ్యసించి ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులని అన్నారు. అభ్యర్థులు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. సందేహాల నియంత్రణ కోసం 9676099988 888633 9666 ఫోన్ నెంబర్ను సంప్రదించవచ్చునని ఆయన కోరారు. ఫిబ్రవరి 3వ తారీఖున అక్కమాంబ టెక్స్టైల్స్ వారు జాబ్ మేళా మరియు అప్రెంటిస్ మేళా కండక్ట్ చేయడానికి నిర్ణయించారు. కావున మన ఉండిలో గల గవర్నమెంట్ ఐటీఐలో ఫిబ్రవరి 3వ తారీఖున వెల్డరు, ఫిట్టరు మరియు ఎలక్ట్రీషియన్ పాస్ అయిన విద్యార్థులందరూ ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకుని ఉపాధి మరియు అప్రెంటిస్ పొందగలరని అందరికీ తెలియజేస్తున్నాను. కావున ఈ మంచి అవకాశాన్ని పాస్ అయిన విద్యార్థులు ఉపయోగించుకుని మంచి భవిష్యత్తును పొందుతారని కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ప్రజల సమస్యలను అధికారులు జవాబుదారీతనంతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడితో కలిసి కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పీజీఆర్ఎస్ను నిర్వహిస్తోందని, అర్జీల పరిష్కారంలో పెండింగ్ లేకుండా చూడాలని తెలిపారు. ప్రతి సమస్యను నాణ్యతతో అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె రాణి సుస్మిత, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ బి లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ హుండీలను సోమవారం తెరిచి లెక్కించారు. 53 రోజులకు గాను 39,02,348 రూపాయల ఆదాయం సమకూరింది. ప్రధాన ఆలయ హుండీల ద్వారా 38,29,465 రూపాయలు, గుర్రాలక్క అమ్మవారి హుండీల ద్వారా 16,000
780 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 56,103 రూపాయలు వచ్చింది. కోనసీమ జిల్లా దేవాదాయ శాఖ తనిఖీదారు జంపా రామలింగేశ్వరరావు, ఎంపీటీసీ బైరా నాగరాజు, సర్పంచ్ కొండ జాన్బాబుల సమక్షంలో ఆలయ సిబ్బంది వీటిని లెక్కించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ పర్యవేక్షించారు. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్కు సంబంధించిన రైల్వే ట్రాక్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఐనవిల్లి మండల పరిధిలోని సానపల్లంక గ్రామంలో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పిల్లర్లను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. రెవెన్యూ రికార్డులు, రైల్వే ట్రాక్ అలైన్మెంట్లను మ్యాప్లో ఆధారంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత రైతులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వీటిపై చర్చించి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్, తహసీల్దార్ సిహెచ్ నాగలక్ష్మమ్మ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఎంఎస్ రాయుడులు పాల్గొన్నారు. ఆంధ్ర అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే రాష్ట్రానికి పెద్ద పరిశ్రమ అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. సోమవారం కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో బండారు మాట్లాడుతూ, అభివృద్ధిలో, పరిపాలనలో అనుభవం మెండుగా ఉన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, 50 కంపెనీలు రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చాయని, అందులో కొన్ని ఇప్పటికే పనులు ప్రారంభించాయని చెప్పారు. సుమారు 40,000 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు. దావోస్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సమ్మిట్ మన రాష్ట్రం నుంచి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు హాజరవటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ఆకర్షణగా దావోస్లో పెట్టుబడిదారులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుకు రావడం కోసం వారెంతో ఆ యొక్క సమ్మిట్లో వారి కృషి ఫలించి ఈనాడు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారే ఈ రాష్ట్రానికి ఒక పెద్ద పరిశ్రమ, ఇది కూడా ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడా కూడా దావోస్లో ఆంధ్రప్రదేశ్ ఉనికే కనపడలేదు. ఈనాడు దావోస్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ దావోస్లో తన యొక్క శైలిలో ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆకర్షించడం జరిగింది అనేది ఆనందంతో తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏలూరు జిల్లా వార్తలు. సత్వర న్యాయం పొందేందుకు రాజీ మార్గం ఉత్తమమైనదని, రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి ఇరుపక్షాలకు దీనిపై అవగాహన కలిగించాలని జిల్లా ఇన్ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవాదులకు మధ్యవర్తిత్వంపై 5 రోజుల పాటు నిర్వహించే శిక్షణా కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఈ శిక్షణ ద్వారా న్యాయవాదులు, కక్షిదారులకు రాజీ మార్గంపై అవగాహన కలిగించి వ్యయ ప్రయాసాలు లేకుండా కేసుల పరిష్కారానికి తోడ్పడవచ్చునని అన్నారు. అదేవిధంగా న్యాయవాదులు వృత్తిపరంగా తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి ఈ శిక్షణ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. నైపుణ్యం కలిగినటువంటి నైపుణ్యత కలిగి ఉండాలి. సో ఆ నైపుణ్యాన్ని ఇవ్వడం కోసం 40 రోజు 8 గంటల పాటు 5 రోజులు 40 గంటలు ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్లో వేరు కొన్ని పాత్రలు వాళ్ళ ద్వారా వేపించడం ద్వారా మీడియేటర్గా, అలాగే పిటిషనర్స్గా, రెస్పాండెంట్స్గా, న్యాయవాదులుగా, ఈ విధంగా అందరూ ఒక్కొక్క రోల్ చేస్తూ రోల్ ప్లేలు ఉంటాయి. ఈ విధంగా యాక్చువల్గా ట్రైనింగ్ అనంటే వాళ్ళు చెప్తూ ఉంటే మీరు వినడం అనేది కాదు. వీళ్ళు ఆ రోల్స్ని వీళ్ళతో వాటిని ప్లే చేయించడం జరుగుతుంది. అలాగే మీడియేటర్గా వాళ్ళ రోల్ ఏ విధంగా ఉంటుంది, అలాగే అడ్వకేట్లు వాళ్ళ పాత్ర ఉంటుంది. అడ్వకేట్స్ లేకుండా మీడియేషన్ అనేది పూర్తి కాదు. కొంతమంది ఇదేంటంటే అడ్వకేట్స్తో ప్రమేయం లేకుండా
ఓన్లీ మీడియేటర్ పార్టీల మధ్య జరిగిపోతుంది, లాస్ట్లో ఎక్కడేదో తూతు మంత్రంగా పిలుస్తారేమో అని అనుకుంటున్నారు. అలా కాదు, త్రూ అవుట్ ఎంటైర్ మీడియేషన్ ట్రైనింగ్లో పూర్తిగా ఇద్దరు అడ్వకేట్లు కూడా ఉంటారు. ఈ కార్యక్రమంలో రెండో అదనపు జిల్లా న్యాయమూర్తి పి మంగాకుమారి, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్పర్సన్ ఏ మేరీ గ్రేస్ కుమారి, న్యాయ సేవాధికారి సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధికి సహకరించాలి. భీమవరంలో పారిశ్రామికవేత్తలను కోరిన జిల్లా కలెక్టర్ నాగరాణి. కాళ్లకూరు గ్రామంలో కాళ్ల మండల పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కనుమూరి, కలెక్టర్ చదలవాడలు. ఆంధ్రప్రదేశ్లో కలిసికట్టుగా ఉండబట్టే ఘన విజయాలు సాధిస్తున్న కూటమి ప్రభుత్వం, తణుకులో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. తేతలి లేహం ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారాన్ని మానవరహిత ప్రాంతాలలోకి మార్చాలి. తణుకు మండల పరిషత్ సభలో కోరిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. కోణాల గ్రామంలో పశువులకు వైద్య సేవలు అందించి మందులను ఉచితంగా పంపిణీ చేసిన పశు వైద్య శాఖ. సాధించిన అభివృద్ధికి గాను జాతీయ స్థాయి పురస్కారం అందుకున్న తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లి గ్రామ పంచాయతీ. ఢిల్లీ ఎర్రకోటలో అందుకున్న సర్పంచ్ అన్నవరం అభినందించిన ఇతర సర్పంచ్లు. కొలువుల సాధనకు సాంకేతిక నైపుణ్యాలే కీలకం. తాడేపల్లిగూడెంలో ప్రకటించిన ఏపీ ఎన్ఐటీ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి. వచ్చే నెల 3వ తేదీన ఉండి ప్రభుత్వ ఐటీఐలో జరగనున్న అప్రెంటిస్ మేళా. అర్హులంతా పాల్గొని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన ఐటీఐ కళాశాలల సంఘ జిల్లా కన్వీనర్ శ్రీనివాసరాజు. ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి. కొవ్వూరు ఆర్డీఓ కార్యాలయంలో అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రశాంతి. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి హుండీల ఆదాయం 39 లక్షలు. 53 రోజులకు లెక్కించిన ఆలయ సిబ్బంది, పర్యవేక్షించిన అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ. కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. అయినవిల్లి మండలంలో అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఆంధ్ర అభివృద్ధికి, ఉద్యోగ కల్పనకు మన ముఖ్యమంత్రి చంద్రబాబే పెద్ద పరిశ్రమ. వాడపాలెం గ్రామంలో పేర్కొన్న కొత్తపేట ఎమ్మెల్యే బండారు. సత్వర న్యాయం పొందేందుకు రాజీ మార్గమే ఉత్తమ మార్గం. ఏలూరు న్యాయవాదుల సభలో సూచించిన జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.